శ్రీమాత్రే నమః. ఈరోజు విశిష్ట భక్తులు అనే అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మొదటగా ప్రార్థన. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. హిందూ మతం అనగానే మనకు ఉన్నతమైన ఆధ్యాత్మిక భావనలతో పాటుగా అందులోని కులాల కుమ్ములాటలు గుర్తుకొస్తాయి. అంతులేని ఆచారాలు స్పృహలోకి వస్తాయి. వీటిని దాటుకొని భగవంతుడు అందరివాడు అన్న విషయాన్ని రుజువు చేసిన ప్రయత్నమే భక్తి ఉద్యమము. పరమాత్మ పట్ల అనురక్తి ఉంటే మనసే దేవాలయం అను నిరూపించిన సాధనమే భక్తి ఉద్యమం. వైష్ణవ భక్తులైన ఆళ్వార్లు, శివభక్తులైన నయనార్లు భక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి నయనార్లలో ఒకరైన నందనార్ గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది. 63 నయనార్లలో ఈ నందనార్ను 18 శివభక్తునిగా భావిస్తారు. నయనార్లు అన్ని కులాల నుండి వచ్చినప్పటికీ దళిత నేపథ్యం నుంచి వచ్చిన ఏకైక శివభక్తుడు ఎవరైనా ఉన్నారంటే ఈ నందనార్. నందనార్ ఎప్పటివాడు అనేందుకు స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు. కానీ 7 లేక 8వ శతాబ్దానికి చెందినవాడు చరిత్రకారుల యొక్క ఊహ. నందనార్ చోళరాజ్యంలో భాగమైనటువంటి అదనూర్ అనే ప్రాంతంలో నివసించేవాడట. డోలు వంటి తోలు వాయిద్యాలను తయారు చేసే వృత్తిలో జీవనం సాగించేవాడు. అతని వృత్తి ఏదైనా ప్రవృత్తి మాత్రం నిరంతరం పరమేశ్వరుని చుట్టూనే తిరుగుతూ ఉండేది. అప్పట్లో ఆలయాలకు దళితులకు ప్రవేశం లేదు కాబట్టి ఆలయం వెలుపలే నిలబడి శివుని స్తుతించేవాడట నందనార్. అలా ఒకసారి తిరుపుంకూరులోని శివలోకనాథర్ ఆలయానికి చేరుకున్నాడు నందనార్. అక్కడ ఆలయం వెలుపల నిలబడి శివుని మనసారా దర్శించుకుందామంటే పాపం శివుని ఎదురుగా ఉండే నందీశ్వరుడు అడ్డవచ్చాడు. నందనార్ అవస్థని గమనించిన పరమేశ్వరుడు నందిని పక్కకు తప్పుకోమని ఆజ్ఞాపించాడట. చూడండి, దానితో నంది విగ్రహం పక్కకి తప్పుకుందని చెప్తారు. అప్పటి ఘటనకు సాక్ష్యంగా ఇప్పటికీ శివలోకనాథర్ ఆలయంలోని నంది విగ్రహం శివునికి అభిముఖంగా కాకుండా కాస్త పక్కకి తొలగి కనిపిస్తుంది. ఇదే ఆలయంలో నందనార్ స్వామివారి కోసం ఒక పుష్కరిణిని తవ్వాలనుకున్నట్ట. అంతటి పని ఒక్క మనిషితో సాధ్యమవుతుందా? అందుకు సాక్షాత్ ఆ శివపుత్రుడైనటువంటి వినాయకుడు నందనారికి సాయపడ్డాడని ఆలయ చరిత్రలో పేర్కొన్నారు. ఒక పక్క నందనార్ శివభక్తి ప్రాచుర్యం పొందుతున్నా మరోపక్క కులాలకు అతీతంగా గాఢమవుతున్నటువంటి అతను శివానురక్తి పలువురికి కంటకింపుగా మారసాగింది. అప్పట్లో ప్రతి కులం వారు తమదైన దైవాన్ని కొలుచుకునేవారు. హరిహరులను అగ్నవర్ణాల వారే కొలుచుకోవాలని, నిమ్న జాతి వారు తమదైన గ్రామదేవతను కొలుచుకోవాలని పట్టుదలగా ఉండేవారు. దానివల్ల శివుని పట్ల నందనార్ భక్తి ప్రపత్తులు ఇటు స్వజాతి వారిని అటు అగ్రవర్ణాల వారి యొక్క ఆగ్రహానికి గురైంది. నందనారుని ప్రముఖ శైవ క్షేత్రమైన చిదంబరంలోనికి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇటు నందనార్ యజమాని కూడా ఆయన చిదంబరంలోకి ప్రవేశించేందుకు అనుమతినివ్వలేదు. ఎప్పుడైతే యజమాని కూడా ఆయన చిదంబరం వెళ్లకుండా అడ్డుకునేందుకు ఒక అసాధ్యమైన పనిని అప్పగించాడు. రాత్రికి రాత్రే తన పొలాన్ని సాగు చేసి కోతలు కోసి వెళ్లాల్సిందే అని షరతు పెట్టాడు. అసాధ్యమైనది ఆ షరతు. సాధ్యం వారిని ఏం చేయాలి? సాక్షాత్ శివుని గణాలే రంగంలోకి దిగాయట. ఉదయం లేచి తన పొలాన్ని చూసుకున్న యజమానికి నందనార్ మహిమ తెలిసొచ్చింది. తన తప్పుని మన్నించమని వేడుకుంటూ
నందనార్ని చిదంబరానికి సాగనంపాడు. నందనార్ చిదంబరానికి చేరుకున్నాడే కానీ మరి పట్టణంలోకి ప్రవేశం ఎలా? అందుకని నందనార్ భక్తిని చిదంబరంలోని సనాతవాదులకు తెలియజేసేందుకు ఆయనను అగ్నిలోంచి నడవమని ఆజ్ఞాపించాడట పరమేశ్వరుడు. అలా నందనార్ అగ్నితో పునీతమై తన భక్తికి కులాలే కాదు ప్రకృతి కూడా తల వంచాల్సిందే అని నిరూపించుకున్నాడు. నందనార్ని కేవలం ఒక శివభక్తుగానే కాకుండా కులాల అడ్డుగోడలను ధిక్కరించి భగవంతుని చేరుకున్న ధీరుడిగా కూడా గుర్తిస్తారు. అందుకే అంబేద్కర్, గాంధీ వంటి వారు సైతం నందనార్ గురించి తమ ప్రసంగాల్లో అప్పుడప్పుడు పేర్కొంటారు. ఇక సప్త వ్యసనాలు. మనిషి అన్నాక రకరకాల అలవాట్లు ఉంటాయి. కానీ ఆ అలవాట్లు అదుపులో మనిషి ఉంటేనే ప్రమాదం. ఇక అలవాటును అతని వ్యక్తిత్వంలో భాగంగా మారిపోయి అతన్ని దిగజారుస్తుంటే అంతకు మించిన వ్యసనం ఉండదు. అందుకే వ్యసనం అన్న పదానికి ఆపద, చింత, నిష్ఫల ప్రయత్నం వంటి పర్యాయ పదాలు కనిపిస్తాయి. అలాంటి ఆపదలకు కారణమయ్యే ఏ అలవాటైనా సరే వ్యసనమే. కాకపోతే కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని వ్యసనాలను సప్త వ్యసనాలుగా పేర్కొనబడినది. అవి వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రల్లదంబును దండంబు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సీత అనడు సప్త వ్యసనముల జనదు తగులా. వ్యభిచారం, జూదం, మద్యపాన సేవనం, వేట, పరుషంగా మాట్లాడటం, కఠినంగా దండించడం, వృథాగా సొమ్ములను ఖర్చు చేయడం అనేవి సప్త వ్యసనాలు. వ్యభిచారపు మత్తులో ఉన్నవాడు తన కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని, సంపదని ఎలాగూ నాశనం చేసుకుంటాడు. పైగా అతని మనసులో స్త్రీల పట్ల ఎలాంటి గౌరవము మిగలదు. ఆడవారిని కేవలం వినోద వస్తువులుగానే చూసే దౌర్భాగ్యపు దృక్పథం అతనికి అలవడిపోతుంది. ఇక ప్రతి స్త్రీని అదే దృష్టితో చూస్తూ వారిని వేధించడం మొదలు పెడతాడు. గుర్ర పందాలు, కాసినో, రమ్మి, ఇలా జూదం అనే రాక్షసునికి 10 కాదు 10,000 తలలు. ధర్మరాజంతటి వాడు జూదం కోసం తన భార్యను కూడా పణంగా పెట్టే స్థితికి చేరుకున్నాడు కదా. పాచికల దగ్గర నుంచి పేకాట వరకు ఎలాంటి జూదమైనా మనిషి విచక్షణని దెబ్బతీస్తుంది. అందులో ఓటమిని పొందినవాడు ఎలాగైనా విజయాన్ని పొందాలనే అహంకారంతో ఒంటి మీద గుడ్డలను కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధపడతాడు. తర్వాత మనిషికి నాగరికత నేర్పిన దగ్గర నుంచి మద్యపానము అతనికి తోడుగా వస్తూనే ఉంది. సుర, మదిర, మద్యం పేర్లేవైతేనేం మనిషి తాగుడుకి బానిసగానే మారుతున్నాడు. మద్యం మత్తుని రుచి మరిగిన మనిషి దాని కొరకు సమయము, సంపద, కాలము, కుటుంబం అన్నింటినీ వదులుకునేందుకు సిద్ధపడతాడు. అదుపు తప్పి చివరికి తన ప్రాణాలే కోల్పోతాడు. తను నమ్మిన వారిని బజాడు కీడుస్తాడు. ఇక వేటని ఇప్పటికీ రాచరికపు ఆటగా భావించేవారు లేకపోలేదు. నోరు లేని జీవాలు ప్రాణాల కొరకు పరుగులెత్తడం చూసి సంబరపడిపోవడాన్ని మించిన దారుణమైన వ్యసనం మరొకటి ఉండదు కదా. అందుకే ఇప్పటికీ కొన్ని దేశాలలోని ప్రభుత్వాల సంపాదన కోసం వేటని అనుమతిస్తున్నారు. సంపద పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం హరించుకుపోతే చికిత్స తీసుకుని బాగుపడవచ్చు. కానీ వింటి నుండి వెలువడినటువంటి బాణము, నోటి నుండి వెలువడినటువంటి మాట తిరిగి వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. వాటి వలన కలిగేటువంటి నష్టాన్ని నివారించడం ఒక్కోసారి చాలా అసాధ్యం. కానీ ఇలా
నోటి మాట మీద అదుపు లేని వారు తిరిగి తిరిగి అదే తప్పులు చేయడం చూస్తూనే ఉన్నాం. వారి మాటకు ఎదురు లేకపోవడం వల్లనో, అహంకారం తృప్తి చెందడం వల్లనో ఏమనిపిస్తే అది మాట్లాడుతూనే ఉంటారు. అందుకే విచక్షణ లేకుండా మాట్లాడటాన్ని కూడా సప్తవ్యసనాలలో ఒకటిగా ఎంచారు పెద్దలు. ఇక దేశాన్ని పాలించే వ్యక్తి కావచ్చు, ఇంట్లో పిల్లలను అదుపు చేసే తండ్రి కావచ్చు, లేదా విద్యార్థులను శిక్షించే ఉపాధ్యాయుడు కావచ్చు, దండించే అధికారం ఉన్న వారికి అలా దండించడంలో కనుక తృప్తి లభించడం మొదలు పెడితే అతనిని అదుపు చేయడం అసాధ్యమైన పని. అందుకే నియంతలు లక్షల మందిని పొట్టన పెట్టుకున్న అధ్యాయాలు మనకి చరిత్రలో కోకొల్లలు ఉన్నాయి. అడుగడుగునా కూడా మనకి కనిపిస్తాయి. చేసిన తప్పుకి ప్రతిఫలంగా ఇతరులకు గుణపాఠంగా దండన కనిపించాలే కానీ అది ఒక ప్రతీకారంగా మాత్రం తోచకూడదు. డబ్బుని ఎవరైతే మంచు నీరులా ఖర్చు చేయడం ఏ కాలంలో అయినా అది కూడా ఒక వ్యసనమే. అవసరం అయినప్పుడు అదే రూపాయి మనకి అక్కర రావచ్చు. రూపాయి రూపాయిగా జాగ్రత్త చేసిన సొమ్ములే మన ప్రాణాలను ఒకరోజు కాపాడతాయి. డబ్బుని ఖర్చు చేయడం మీద అదుపు లేకపోతే కనుక ఆస్తులన్నీ హారతి కర్పూరంలా హరించుకుపోతాయి. కానీ ఆ అలవాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. అన్నింటికంటే ఖరీదైన వ్యసనం అవసరం లేకుండా డబ్బును వృధాగా ఖర్చు పెడుతూ ఉండటమే. మన్మధుని ప్రాశస్త్యం. ఇతర జీవులతో పోలిస్తే మనుషులకు మాత్రమే మంచి చెడుల విలక్షణ ఉంటుంది. ఈ విచక్షణ కారణంగానే మోహం కాస్త బంధానికి దారితీస్తుంది. ఓ శారీరక చర్యగా మిగిలిపోవలసిన ఆకర్షణ జీవితాంతం తోడుగా ఉండే ప్రేమగా పరిణమిస్తుంది. అందుకే మనిషి ప్రేమను కూడా ఓ దైవంగా భావించాడు. రోమన్లు కుపిడ్ అని పేరు పెట్టిన, గ్రీకులు ఎరోస్ అని పిలుచుకున్న వారంతా ప్రేమకు అధిదేవతలే. ఇక భారతీయ పురాణాలలో అయితే కామదేవునిగా కొలవబడే మన్మధుడు కలిగించే ఆసక్తి అంతా ఇంతా కాదు. మన్మధుడు సాక్షాత్ ఆ బ్రహ్మకుమారుడు. మనుషుల మనసులో మోహాన్ని రెక్కించగల వరాన్ని జన్మతః కలిగినవాడు. తనకు కలిగిన వరం ఎంత మేరకు ఫలిస్తుందో పరీక్షించేందుకు ఆ మన్మధుడు స్వయంగా తన తండ్రి మీదే బాణాలను సంధించాడట. చూడండి దౌర్భాగ్యం. దాంతో కోపగించిన బ్రహ్మదేవుడు మున్ముందు శివుని 3వ కంటిని భస్మమైపోతావంటూ శపించాడు. అయితే ఆ శాపం లోక కళ్యాణికే ఉపయోగపడుతుంది అని కూడా అన్నాడు. దక్షయజ్ఞంతో తన భార్య సతీదేవి భస్మమైపోయిన తరువాత శివుడు విరాగిగా మారిపోయాడు. సుదీర్ఘమైనటువంటి ధ్యానంలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఆ శివునికి కలిగే సంతానం వలననే తనకు మృత్యువు ఉండాలనేటువంటి వరాన్ని కోరుకున్నాడు. వైరాగ్యంతో కూరుకుపోయిన శివునికి సంతానం కలగదన్నది అతని ధీమా. మరి శివుని మనస్సుని ఎలాగైనా మరల్గొలిపి పార్వతీదేవిగా అవతరించినటువంటి సతీదేవి మీద అతని మనసును లగ్నం చేయాలని భావించారు దేవతలు. ఆ కార్యాన్ని సాధించేందుకు వారికి మన్మధుడే కీలకంగా తోచాడు. పార్వతీదేవి శివుడు ధ్యానం చేసుకునే వనంలోకి ప్రవేశించే సమయంలో అతని మీదకు తన పూల బాణాలను సంధించాడు. దాంతో ధ్యానం చెదిరిన పరమేశ్వరుడు కోపంతో తన 3వ కంటిని తెరిచి ఆ మన్మధుణ్ణి భస్మం చేశాడు. అయితేనేం అప్పటికే ఆయన హృదయానికి మన్మథ బాణాలు గుచ్చుకుని పోయాయి. తన కంటి ఎదురుగా ఉన్న పార్వతీదేవి మీదకు దృష్టి మరడింది. మన్మధుని భార్య రతీదేవి
వేడుకోళ్లతో ఆయన మనసు కూడా కరిగింది. మన్మధుని మళ్ళీ జీవింపజేశాడు. కానీ చేసిన తప్పుకి శిక్షగా ఇక మీదట మన్మధుడు ఎలాంటి శరీరము లేకుండా ఉండిపోతాడని శపించాడు. అప్పటినుంచి మన్మధునికి అనంగుడు అన్న పేరు స్థిరపడిపోయింది. ఇలా మన్మధుడు శివుని తపస్సుని భగ్నం చేసిన చోటు తమిళనాడులోని అరగళూరు అని అంటారు. ఈ సంఘటన పురస్కరించుకొని అక్కడ కామేశ్వరుడు అన్న పేరుతో శివునికి గొప్ప ఆలయం కూడా ఉంది. మన్మధుడు అనంగుడు కావచ్చును, కానీ అవసరమైనప్పుడు ప్రేమికులను కలిపేందుకు కూడా సర్వసన్నద్ధంగా బయలుదేరుతాడు. ప్రేమ రాయబారు నడిపే చిరుకే అతని యొక్క వాహనం. తీయటి చెరుకు గడే అతని విల్లంబు. మల్లె వంటి 5 రకాల పుష్పాలే అతని యొక్క బాణాలు. వాటితో అతను మనసులకి మదించి వేయగలడు. అలా మనసును మదించేటువంటి వాడు కాబట్టి కామదేవుడు అన్న పేరు సార్థకమైంది. ఋగ్వేద కాలం మొదలుకొని పురాణ ఇతిహాసాల వరకు హైందవుల ప్రతి పుణ్య గ్రంథంలోనూ అతని పేరు మనకు కనపడుతూ ఉంటుంది. మన్మధునికి ప్రత్యేకించి ఆలయాలు ఏమీ లేకపోవచ్చు, కానీ అనేక ఆలయాల మీద ఉన్న శిల్పాలలో ఆయన దర్శనమివ్వకపోతే ఇంకా ఏమీ లేదు. తన భార్య రతీదేవితో కలిసి మన్మధుడు చేసే ప్రేమ ప్రయాణం అనేక ప్రాచీన ఆలయాల మీద కుడ్య చిత్రాల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక మన్మధుని పేరుతో అనేక పర్వదినాలు కూడా మరి మన గ్రంథాల్లో పేర్కొనబడ్డాయి. పాల్గొన కృష్ణ తదియ రోజున కామన దహనోత్సవం అని, శ్రీ చైత్ర శుద్ధ త్రయోదశి మదన త్రయోదశి అని మన్మధుని కొలుచుటేందుకు నియమించారు. ఇక పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున వచ్చే హోళీ గురించి చెప్పేదేమని చెప్పండి. ఆ రోజునే మన్మధుని శివుడు దహించి వేశాడని ప్రతీతి. అందుకు సూచనగా కొన్ని ప్రాంతాల్లో మంటలు వేయడం కనిపిస్తుంది. మన్మధుని తలుచుకునేందుకు, అతని పేరుతో ప్రేమను కొలుచుకునేందుకు ఈరోజు ఆయన యువతీ యువకులు రంగులు చల్లుకునే సంప్రదాయం ఇప్పటికీ ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంది. ఇక వింధ్య పర్వత గర్వం అణచడం. సరే, మానవ విలువలకు సంబంధించిన అమూల్యమైనటువంటి పాఠాలను చూడాలంటే ఎక్కడో వ్యక్తిత్వ వికాస పుస్తకాలలోనూ లేదా తరచి చూస్తే మన యొక్క ఇతిహాసాల్లోనూ కోకొల్లలుగా ఉదంతాలు కనిపిస్తాయి. సరదాగా సాగిపోతూ చివరిలో చురుకు పుట్టించే కథలుగా దర్శనమిస్తాయి. కావాలంటే భారతంలో గల వింధ్య పర్వత కథ చూద్దాం. మన దేశంలోని ముఖ్యమైనటువంటి పర్వత శ్రేణులలో వింధ్య పర్వతం చాలా ప్రసిద్ధమైనది. ఉత్తర దక్షిణ భారతదేశాలను విడదీస్తున్నట్లుగా మన దేశపు మధ్యగా సాగుతాయి ఈ సమున్నత శిఖరాలు. అటు నుంచి ఇటువైపు ఒక్కొక్క ఈగను కూడా దాటనివ్వకుండా ఈ కట్టడాలు కట్టారు. అసలు వింధ్య అంటేనే అడ్డుకోవడం అనే ఒక అర్థం ఉందట. అలాంటి వింధ్య పర్వతాలకు ఒకసారి బాగా గర్వం ఏర్పడింది. సూర్యుడు నిరంతరం ఆ మేరు పర్వతం చుట్టుకునే తిరుగుతూనే ఉంటాడు. కానీ నా శిఖరాన్ని విస్మరిస్తాడే అనుకున్నది వింధ్య. అనుకున్నదే తడవుగా ఆ సాయంత్రం వేళ సమయం చూసుకొని సూర్యుడిని నిలదీసిన కూడా, ఓ కర్మసాక్షి, ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాను, నువ్వు ఆ మేరు పర్వతం చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటావు, కానీ నా వంక చూసి చూడనట్టు సాగిపోతావేం అని అడిగేసిందట. ఓ పర్వత వింధ్యమా, నేను కేవలం లోకరీతి తప్పితే జీవుల మనుగడను సాధ్యమైపోతుంది అనలేదు. కానీ వింధ్య సూర్యుని వివరణను వినే పరిస్థితిలో కూడా లేదు. అదంతా నాకు తెలియదు. లోకతి రీతి ప్రకారం నా లాంటి ఉన్నతులైన వారి మాట కూడా చెల్లుబాటు కావాల్సిందే కదా
అందుకని నువ్వు రేపటి నుంచి నా చుట్టూ కూడా తిరుగు అంటూ పంతం పట్టాడు. అయ్యా, అది నా వల్ల కానే కాదు. ఆ మేరు పర్వతం మహోన్నతమైంది, పైగా సృష్టికర్తల ఆదేశం కూడా దానికి అనుకూలంగానే ఉండి నేను ఇక ఏమీ చేయలేను అనేసి తన దారిని తాను చక్కగా పోయాడు సూర్యుడు. సూర్యుని మాటలకు వింధ్య అహం దెబ్బతిన్నది. ఆ మేరు నాకంటే మహోన్నతుడా, అది చూస్తాను అనుకున్నది. వెంటనే తన రూపాన్ని ఇంతింతగా పెంచసాగింది. సూర్యుడి వింధ్య విజృంభణకు అవకాశం అనే హద్దు కూడా చెదిరిపోయింది. ఆకాశం అనే హద్దు. సూర్యచంద్రులు గతులు తెప్పారు. లోకం అంధకారంలో మునిగిపోయింది. వింధ్య బరువుకి భూలోకమే గతి తప్పేలా ఉంది. వింధ్య అహంకారపు విశ్వరూపాన్ని చూసిన దేవతలకు దిక్కుతోచలేదు. అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ మహాప్రళయాన్ని తప్పించగల సమర్థుడు అని ఆలోచించగా అప్పుడు సప్తఋషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఒక్కడే అనిపించింది. వెంటనే ఇంద్రుడు మరి హుటాహుటిన అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి తన చింతను వివరించాడు. ఇంద్రుని మాటలు విన్నటువంటి అగస్త్యుని మొహంలో ఒక చిరునవ్వు వెలిసింది. పిల్లవాడి కొంటే పనుల గురించి ఆరోపణలు వినేటువంటి తండ్రిలాగా ఒక నవ్వు నవ్వాడు. ఆపై, ఓ స్వర్గాధిపతి, నిశ్చింతంగా నీ నగరానికి చేరుకో, వింధ్య సంగతి నేను చూసుకుంటానంటూ ఇంద్రుడికి భరోసాని అందించి సాగనింపాడు. అగస్త్యుడు వెంటనే తన భార్య లూపాముద్రను ప్రద్రను కలిసి వింధ్యను చేరుకున్నాడు. ఆ మహర్షిని చూసిన వింధ్య సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మహాత్మా, నేను మీ చెంతకులు తరలి రాలేనని మీరేనా జీవితాన్ని ధన్యం చేసేందుకు ఇక్కడికి వచ్చినట్లున్నారు. నేను మీకు ఏ విధంగా సేవ చేయగలను ఆదేశించండి అంది అంటూ వినయంగా పలికింది. వెంటనే, ఓ పర్వతరాజమా, నేను కార్యార్జునై దక్షిణపు దిక్కుగా వెళుతున్నాను. మరి నువ్వేమో దారికి అడ్డంగా ఉన్నావయ్యా. కావున నువ్వు ఏమనుకోకుండా కాస్త తలది వంచితే ఈ పనికి మాలినటువంటి విశేషాలన్నీ పక్కన పెట్టచ్చు, అటు పక్కకి చేరుకుంటాను అన్నారు అగస్త్యులవారు. ఓ సదెంత భాగ్యం అంటూ అగస్త్య మహర్షి మాటలకు తలను వచ్చింది వింధ్య పర్వతం. ఆ వింధ్య శిరస్సునకు వంచడమే ఆలస్యం. అగస్త్య మహర్షి అటు పక్కకు చేరుకున్నాడు. ఆపై మరొక విన్నపం సుమా, నేను ఏ క్షణంలో అయినా తిరిగి వచ్చేదను. నేను మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నువ్వు కాస్త ఇలాగే ఉన్నావంటే నేను సులువుగా ప్రయాణాన్ని పూర్తి చేయగలుగుతాను అన్నాడు అగస్త్యుల వారు. అయ్యో, అదెంత పని? మీరు మరలా ఇటుగా వచ్చి నన్ను దాటి వెళ్లే వరకు నేను ఇలాగే ఉంటాను అని మాట ఇచ్చింది వింధ్య పర్వతం. అగస్త్యునికి కావాల్సింది అది ఆ మాటే. అలా వింధ్యను దాటుకొని దక్షిణ భారతావనికి చేరుకున్నటువంటి అగస్త్యుల వారు ఇక అక్కడే స్థిరపడిపోయాడు. చూడండి, వింధ్య తన మాటని నిలబెట్టుకునేందుకు తల వంచుకొని ఉండిపోయింది. ఇప్పటికీ కూడా ఆయనేమో ఆడ కదలడు. అగస్త్య మహర్షి ఆయన వస్తూ ఉంటాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. మాట ఏమో ఇచ్చేసింది. అందుకని ఇక తల వంచుకొని అలాగే ఉండిపోయిందనమాట. అందుకనే గర్వంతో మిడిసిపడేవారు చివరికి తల వంచుకోక తప్పదని వింధ్య గాథను చూస్తే రుజువు అవుతుంది. మహాకవి క్షేత్రయ్య. ఇప్పుడు తెలుగు సంగీత సామ్రాజ్యంలో మనకి అన్నమయ్య, త్యాగయ్య వంటి వాగ్గేయకారులకు ఎంతటి ప్రాధాన్యత ఉందో క్షేత్రయ్య కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది. కానీ ఇతర సంగీతకారులకు క్షేత్రయ్యకు ఒక తేడా ఉంది. క్షేత్రయ్యకు ఎటువంటి అక్షర జ్ఞానము లేదు, పండితుల యొక్క కుటుంబము కాదు. కానీ మొవ్వ గోపాలనుని మహత్తు వల్లే ఆయన గొప్ప వాగ్గేయకారునిగా మారాడు. క్షేత్రయ్య గారి అసలు పేరు మాత్రం వరదయ్య. కృష్ణా జిల్లాలోని
మొవ్వ గ్రామంలో నివసించేవాడు. ఉదయం వేళల్లో గోవులను కాసుకోవడం, సాయంకాల వేళల్లో అక్కడి వేణుగోపాలస్వామిని సేవించుకోవడం ఇదే ఆయన యొక్క దినచర్యగా ఉండేది. ఇదంతయు 17వ శతాబ్దం నాటి సంగతి. వరదయ్య నివసిస్తున్న మొవ్వకు సమీపంలోనే కూచిపూడి గ్రామము ఉన్నది. అక్కడ సిద్ధేంద్ర యోగి అప్పుడప్పుడే కూచిపూడి పేరిట ఒక నాట్యాన్ని ప్రచారంలోనికి తీసుకొస్తున్నాడు. మరి ఆ ప్రభావం కూడా క్షేత్రయ్య మీద ఉందని చెబుతారు. క్షేత్రయ్య వ్యక్తిగత జీవితం గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు. దానితో రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. క్షేత్రయ్య భక్తికి మెచ్చినటువంటి మొవ్వ గోపాలుడు ఆయన నాలుక మీద బీజాక్షరాలు లిఖించాడని, దానితో అతను అద్భుతమైన పదాలను సృష్టించగలిగాడని అంటారు. అయితే మరికొన్ని కథనాల ప్రకారం క్షేత్రయ్య కూచిపూడిని నేర్చుకునే సమయంలో ఒకానొక దేవదాసితో ప్రేమలో పడ్డాడని ప్రచారం కూడా ఉంది. ప్రచారాలకు ఏమున్నాయిలే, ఎవడికి ఎదుటివాడి యొక్క ప్రతిభ నచ్చకపోతే కట్టుకథలు అల్లేసి అతని యొక్క ప్రతిభను దిగజార్చాలనే చూస్తారు కదా, అదే ఇక్కడ కూడా జరిగింది. ఆమె యొక్క ప్రోత్సాహంతోనే మొవ్వ గోపాల మీద పదాలు వ్రాయాలని నిశ్చయించుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఎలాంటి చదువు లేని క్షేత్రయ్య అనర్గళంగా పదాలను వ్రాయడం కూడా ఆ మొవ్వ గోపాలుని మహిమే. క్షేత్రయ్య మాత్రము తన జీవిత కాలంలో 3000కు పైగా కీర్తనలు రచించారని చెబుతారు. అయితే వాటిలో ప్రస్తుతం కేవలం 300 కీర్తనలు మాత్రమే మనకి దొరుకుతాయి. క్షేత్రయ్య కాలానికి మధుర భక్తి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. భగవంతుని ప్రేమికునిగాను తనను తాను ప్రేయసిగాను తలచి కొలుచుకోవడమే ఈ మధుర భక్తి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. జయదేవుడు ఉన్నాడు కదా, గీత గోవిందం. ఆ గీత గోవిందం జయదేవుని అష్టపదులు ఇదిగో చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇలా మధుర భక్తితో చేసేడి రచనలలో శృంగార రసం కాస్త మోతాదు మించినట్టే తోస్తుంది. కానీ కవి దృష్టిలో నుంచి చూసినప్పుడు అది కూడా భక్తిభావమే స్ఫురిస్తుంది. మన దృష్టి వేరు, ఆయన దృష్టి వేరు కదా. కవి యొక్క దృష్టి ఎక్కడైనా ఉంటుంది. చివరికి రవి గాంచని చోట కవి గాంచును, చివరి సూర్యుడు కూడా చూడలేని ప్రదేశాలు కవి చూస్తాడంట. మరి చూడండి, క్షేత్రయ్య మధుర భక్తితో కీర్తనలు చేస్తూ అనేక పుణ్యక్షేత్రాలను తిరిగాడు. ఏమని? తిరుపతి, శ్రీశైలం, కంచి, భద్రాచలం, మధుర, ఇలా ప్రసిద్ధములైనటువంటి క్షేత్రాలన్నింటినీ దర్శించాడు. ఆ కారణముగానే ఆయనకు క్షేత్రయ్య అన్న పేరు స్థిరపడిందట. అడుగుపెట్టినటువంటి ప్రతి చోట కూడా అతని పాండిత్యానికి తగినటువంటి గౌరవమే లభించింది. స్థానిక పండితులతో పాటు పాలకులు కూడా ఆయన్ను చక్కగా ఆదరించారు. క్షేత్రయ్య పదాలలో ఆనాటి తెలుగు భాష జాతీయాలు పుష్కలంగా కనిపిస్తాయి. వాటితో పాటుగా మువ్వ గోపాలుని ప్రస్తావన వినిపిస్తుంది. మువ్వ గోపాలుడు అంటే సామాన్యుడా? ముద్గలుడు అనే ఋషికి స్వయంభువుగా ఇసుక దిబ్బలలో దొరికినవాడు. తాను ఏ క్షేత్రంలో తిరుగుతున్నా క్షేత్రయ్య మనసు మొవ్వలోని మువ్వ గోపాలుని మీదే లగ్నమై ఉండేది. క్షేత్రయ్య పదాలు పాడుకోవటానికి వీలుగా రాగయుక్తంగా ఉంటాయి. బహుశా కూచిపూడి ప్రభావం వల్లనో ఏమో
అభినయానికి కూడా అనుకూలంగా ఉంటాయి. మనం తరచూ వినేటువంటి ఎంత చక్కని వాడే నా సామి మొదలైనటువంటి అనేక రకమైన కీర్తనలు క్షేత్రయ్య కలం నుంచి జాలువారినవే. శ్రేయకాంతాయ కళ్యాణ నిదే నిదేదినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.